ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొడదు, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఈ రోజు వస్తుంది. మే మాసం బిల్లు వచ్చిందా ఇంటికి? గట్టిగా షాక్ కొట్టిందా? ప్రజలందరూ ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలా. కానీ పులకేసి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. ఆనాడు ప్రమాణ స్వీకారం రోజు ఈ పులకేసి జగన్ ప్రజలు సాక్షాత్తు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా మాట తప్పాడు.